జై శ్రీకృష్ణ. ఇవాళ రుక్మిణి మాత పుస్తకంలో మనం 4వ చాప్టర్లోకి వచ్చాము. దాని పేరు ద రెస్క్యూ, రక్షణ వ్యూహము. గత చాప్టర్లో మాలిని, ఉద్ధవ్ రహస్య వివాహం చేసుకోవడం, వాళ్ళు పారిపోబోతుండగా మహేందరు కొంతమంది దుండగుల్ని పంపించి వారి మీద దాడి చేయించి ఉద్ధవ్ని చాలా దారుణంగా కిరాతకంగా చంపించి వేయడము మనం చూసాము. అంతేకాకుండా మాలిని మీద కూడా హత్యాయత్నం జరుగుతుంది. ఆ అమ్మాయిని అగ్నికి ఆహుతి ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతాయి. ఆ క్రమంలోనే తను స్పృహ కోల్పోతుంది. అది పాత అధ్యాయంలో మనం చూసింది. ఇప్పుడు ఏం జరిగిందో మనం కథలోకి వెళ్దాం. అలా తను స్పృహ తప్పిపోయి ఒక అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు గాయపడిన తన ఆత్మకి దగ్గరగా ఉన్నటువంటి, తనకి చిన్నప్పటి నుంచి పరిచయంగా ఉన్నటువంటి ఒక పాట తనకి వినపడుతుంది. అంత మృత్యువుకి దగ్గరగా ఉండి కాలము దూరము లేని తలంలో ఉన్నట్లుగా ఉన్న తాను ఈ యొక్క గానానికి కొంతగా స్పృహలోకి రావడం మొదలు పెడుతుంది. ఆ పాట మెల్లగా తన చెవి లోపల, అంటే చెవి అంతర్భాగానికి చేరుకుని తనని మరలి రాని లోకం నుంచి మళ్ళా బయటికి వచ్చేలా చేస్తుంది. ఆ మధురమైన గానము తను గాయపడిన ఆత్మని తేలియాడేలా చేస్తుంది. అంతటి మధురమైన లయ ఒక సన్నని పోగులాగా దాని ఆధారంగా తన ప్రాణాన్ని శరీరంతో కట్టి ఉంచుతుంది. ఆ విధంగా తను మళ్ళీ వెనక్కి వస్తుంది. అప్పుడు మెల్లగా తనకు అర్థమవుతుంది, తను అచేతనం నుంచి మెల్లగా చేతనత్వం వైపు అడుగేస్తున్నాను అని. నెమ్మదిగా ఆలోచన తనలో మొదలవుతుంది. ఆమెకు ఏ పాట అయితే వినపడిందో ఆ పాట ఎవరికి చెందిందో వారితో మాట్లాడాలని తనకు అనిపిస్తుంది. కానీ మాట మర్చిపోతుంది. ఆమె వినికిడి మాత్రమే పనిచేస్తోంది. ఆ సన్నని గానాన్ని మాత్రమే వినగలుగుతోంది. తన కళ్ళు కూడా తెరవలేకపోతుంది. ఇంకా తను అంధకారంలోనే మిగిలి ఉంది. అక్కడ మాటలు తనకి వినిపిస్తున్నాయి. ఒక గొంతు అంటోంది ఆమె స్పృహలోకి వచ్చింది అని. ఇంకొకరు అంటున్నారు ఆమె కోలుకుంటోందిలే అని చెప్పి. ఇంకొకరు, ఆ మొదట అడిగిన ఆ మహిళ అంటోంది లోపల బిడ్డ బానే ఉందా అని చెప్పి. రెండవ మహిళ అంటున్నారు బిడ్డకి ఏ హాని జరగలేదు అని. అలా తను కొంత సంభాషణని కొంతగా వినగలుగుతుంది. మెల్లగా తన మొత్తం శక్తి అంతా కూడగట్టుకొని మాటలు, అమ్మా అన్న మాట మాత్రమే మాట్లాడగలుగుతుంది. అలా ఈ భౌతిక ప్రపంచంతో కొద్దిగా బయటికి రావడం, మళ్ళీ అచేతనంగా స్పృహ కోల్పోవడం జరుగుతూ ఉంటాయి. తను అనుకుంటుంది మృత్యువే సరికదా నాకు అని. మళ్ళీ తనలోనే ఇంకొక స్వరం అంటుంది అది నీ చేతిలో లేదు కదా అని చెప్పి. మరలా మళ్ళీ స్పృహలోకి వస్తుంది. తర్వాత కళ్ళు మెల్లగా తెరిచి చూడగలగడానికి ప్రయత్నిస్తుంది. ఆ పక్కనే ఒక మాతృమూర్తిని చూస్తుంది మసకగా. అమ్మా అంటూ తన వైపు తిరుగుతుంది. అప్పుడు తన ఆ యొక్క మాతృమూర్తి తన వైపుకి వంగి ఇక్కడే ఉన్నానులే అంటూ ధైర్యంగా తన మీద ధైర్యం కోసం చెయ్యి వేస్తుంది. తను ప్రశాంతంగా మళ్ళీ అచేతనంలోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య తను ఇక్కడకు వచ్చింది, ఇక్కడే ఉంది అనుకుంటుంది తను. ఇలా చాలాసార్లు మాలిని స్పృహలోకి రావడము, ఆ మాతృమూర్తిని చూడడము, ధైర్యంగా మళ్ళీ అచేతనంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలా చాలాసార్లు అయిన తర్వాత పూర్తిగా స్పృహలోకి వస్తుంది. అప్పుడు ఎక్కడ ఉన్నాను అన్నది తనకి తెలియదు. కింది భాగం, దేహంలో కింది భాగం అంతా చాలా నొప్పి పెడుతుంది. తనకి మంటగా అగ్ని మీద ఉన్నట్టుగా తనకి అనిపిస్తుంది. తన దగ్గర పక్కనే కూర్చున్నటువంటి ఒక మహిళ మీద తన కళ్ళు నిలుపుతుంది. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి చూసి అయ్యో ఇది మా అమ్మ కాదు అనుకుంటుంది. అప్పుడు ఆ మహిళ అంటారు నువ్వు పూర్తిగా స్పృహలోకి వచ్చావు, మేమందరం నీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం అంటుందన్నమాట ఆ మహిళ. అప్పుడు తను అంటుంది ఏం సమాధానం ఇవ్వదు. తన మనసంతా గందరగోళంగా ఉంటుంది. ఏం జరిగిందో నీకు గుర్తుందా అంటూ ఆమె తనని అడిగారు. తను మాత్రం స్థాణువులా చూస్తూ ఉండిపోతుంది. మరలా అడుగుతుంది ఆ మహిళ. అప్పుడు తను కొద్దిగా తల ఊపుతుంది గుర్తుంది అన్నట్టుగా. అప్పుడు ఆ మహిళ చెప్పడం మొదలు పెడతారు. నా పేరు అంబ, నన్ను మాత పంపించారు నిన్ను చూసుకోవడానికి. నేనే నిన్ను రాత్రి పగలు చూసుకుంటున్నాను అని చెప్పి తను చెప్తుంది. మాలిని అడుగుతుంది మా అమ్మ ఎక్కడా అని చెప్పి తను అడుగుతుంది. మీ అమ్మనా, ఇక్కడ లేదే అని అని తను చెప్తారనమాట అంబ. అప్పుడు లేదు నేను చూశాను ఆమెని అని చెప్పి మాలిని అంటారు. అప్పుడు అంబ అంటుంది ఓహో అదా, ఆమె మాత అని చెప్పి తను చెప్తుంది. మాత ఎవరు అన్నట్టు చూస్తుంది మాలిని. అంబ చెప్తారు ఆవిడ
రుక్మిణీ మాత, మేము ప్రేమగా మాత అని పిలుచుకుంటాము. ఆవిడ యొక్క స్నేహితురాలు ధ్యానం అంటే ఆధ్యాత్మిక స్నేహితురాలు అంజలి అని ఒకరున్నారు. ఆవిడ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీకు తెలియదులే, ఆమె నిన్ను ఇక్కడ దింపి వెళ్ళారు అని చెప్పి అంబ చెప్తుంది. నువ్వు రుక్మిణీ మాత యొక్క భవంతిలో ఉన్నావు. ఇది ఒక ప్రత్యేకమైన విభాగము. ఇందులో ఉన్నావు నువ్వు అని చెప్పి అంబ చెప్తుంది. అప్పుడు మాలిని అడగడం మొదలు పెడుతుంది. తనకు అర్థం కాదనమాట. ఎంతకాలం నుంచి ఉన్నాను నేను ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు అంబ అంటుంది, ఆ రోజు రాత్రి దుర్ఘటన జరిగిన నుంచి 7 వారాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి, నువ్వు చాలా పెద్ద గాయాన్ని ఎదుర్కొన్నావు. నీ కాళ్ళ వెనుక భాగం కాలిపోయింది, కానీ మాత చికిత్స చేసి నయం చేస్తా అన్నారు. నువ్వు త్వరలోనే కోలుకుంటావు అని అంబ అంటుంది. అప్పుడు తను తన లోపల ఆశతో కొంచెంగా అడుగుతుందనమాట, మరి ఉద్ధవ్ ఏమయ్యాడు అని. అంటే తాను ఆ అబ్బాయి చనిపోవడం చూసింది, కానీ ఇంకా భ్రమేమో భ్రాంత నిజమా అన్నది ఇంకా తనకి అర్థం కావట్లేదన్నమాట. అందుకని అతనికి ఏమైంది అని అడిగింది. అప్పుడు అంబ చెప్తుంది, ఓ నీ భర్తనా, నన్ను క్షమించు, అతను మరణించాడు అని చెప్పి చెప్తుంది. ఇక ఆ మాట విన్న తర్వాత తనకు అర్థమవుతుంది తాను చూసింది నిజమే అని. తన హృదయం ముక్కలయ్యి ఎంతో గట్టిగా ఏడుస్తుంది. అంబ తనని దగ్గరికి తీసుకుంటుంది. అంబ భుజాన్ని ఆసరాగా చేసుకొని ఎంతసేపో రోదిస్తుంది. ఇలా మొత్తంగా నిస్తేజం అయిపోతుంది. అప్పుడు అంబ తనకి పానీయం ఇచ్చి తనని శాంతపరుస్తుంది. నీ దేహానికి మనసుకి విశ్రాంతి అవసరం, కొంత విశ్రాంతి తీసుకో అని చెప్పి అంబ అక్కడి నుంచి వేరే పనిలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత కూడా చాలా రోజుల వరకు, చాలా వారాల వరకు మధ్యలో స్పృహ లేని స్థితిలోకి వెళ్తూ వస్తూ ఉంటుంది మాలిని. ఎప్పుడు చూసినా అంబ మాలిని పక్కనే ఉండి చాలా సేవలు చేస్తూ ఉంటుంది. మందులు ఇవ్వడం, మందు పానీయాలు ఇవ్వడము, కాళ్ళ కట్టు అంతా శుభ్రం చేయడము, తర్వాత మధ్యలో తనని లేపి కూర్చోబెట్టి మాట్లాడించడం, ఇవన్నీ కూడా అంబ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. 10 వారాల తరువాత తాను పూర్తిగా ఎరుకలోకి వస్తుంది మాలిని. అప్పుడు అంబను చూసి కొద్దిగా నవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంబ అది చూసి, ఆహా నవ్వుతున్నావా, సంతోషం, నీ గురించి నేను చాలా కలవరపడుతున్నాను అంటూ అంబ చెప్తుంది. అప్పుడు గమనిస్తుంది మాలిని, అంబది చాలా దయగల హృదయము. తన కళ్ళు పూర్తిగా దయతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకంత ఇంత ఆప్యాయంగా చూస్తుంది? నేనెవరో తెలీదు, ఒక పరాయి వ్యక్తిని. అయినా కూడా ఎంత బాగా చూస్తోంది. నాకన్నా కొద్దిగా వయసులో పెద్దగా ఉంది. ఎంతో మంచి కుటుంబంగా కనిపిస్తోంది. కుటుంబం నుంచి వచ్చిన దానిలా ఎంతో మర్యాదగా పద్ధతిగా ఉంది అనుకుంటూ ఆ ఆలోచనలతో తన చేతుల్ని తన గర్భం మీదికి వెళ్తాయన్నమాట. అప్పుడు తనకి అర్థమవుతుంది గర్భం కొద్దిగా పెరుగుతున్నట్టుగా. అప్పుడు తను అడుగుతుంది, మా అమ్మ ఏమన్నా ఇక్కడ ఉందా అని అడుగుతుంది మాలిని మళ్ళీ. అప్పుడు అంబ చెప్తుంది, మీ అమ్మనా అని ప్రశ్నిస్తుంది. హా అవును, నేను తన పాట విన్నాను. అది నా చిన్నప్పుడు మా అమ్మ పాడిన పాట. నేను ఆమె పొట్టలో ఉన్నప్పుడు కూడా తను ఆ పాట పాడేదట అని చెప్పి తను చెప్తుంది. ఓహో అదా, అది నేనే పాడాను. నేను నీ కోసము, నీ బిడ్డ కోసం పాడాను. నువ్వు ఇక్కడ వచ్చిన రోజునే రుక్మిణి మాత ఆ పాట నీ కోసం పాడమని చెప్పారు అని చెప్పి అంబ చెప్తుంది. వెంటనే అది విని చాలా నిరాశ పడుతుంది. ఓహో మా అమ్మ కాదా అయితే అని చెప్పి చాలా భంగపడుతుంది తను. ఇన్ని రోజులకి తన ద్వేషము వాళ్ళ అమ్మ పట్ల తపనగా మారింది. వాళ్ళ అమ్మని చూడాలని ఆతృత తనలో పెరగసాగింది. తనకు అనిపిస్తోంది తన తల అమ్మ భుజానికి కాంచి తన భారం అంతా అమ్మతో చెప్పుకోవాలని, ఆమె ఓదార్పు మాటలు కావాలని చెప్పి తనకు అనిపిస్తోంది. ఆమె ప్రేమమయమైన చేతుల ఆలింగనంలో సేద తీరాలని తన మనసు ఆరాటపడుతోంది. ఉద్ధవ్ని, అమ్మని ఎంతో ప్రేమించింది తను. ఇలా తన ఆలోచనలతో బాధపడుతూ అంబని చూస్తుంది. అంబకది అర్థమయ్యి, నువ్వు ఇక్కడ మాలిని, మీ అమ్మ లేదు మాలిని ఇక్కడ, నీ పేరు మాలినియే కదా అంటుంది. హా అన్నప్పుడు, నువ్వు నాలో నీ సోదరిని చూసుకో, నేను నీకు అక్క లాంటి దాన్ని, నీ బిడ్డకు జన్మ ఇచ్చే వరకు నేను నీ పక్కనే తోడుగా ఉంటాను అని చెప్తూ తనకి భరోసా ఇస్తుంది. కానీ తను అసలు ఆ ఆలోచించే శక్తియే లేదు తనకి. నేను ఒక బిడ్డకు ఆలోచించే శక్తిని కోల్పోయాను, అంటే అలా ఆ బిడ్డ భవిష్యత్తు గురించి నేను ఆలోచించలేను, నాకు అసలు ఇల్లే లేదు, ఎక్కడ జన్మ ఇవ్వాలి అని చెప్పి, ఒక బిడ్డ తండ్రి లేకుండా, కుటుంబ గుర్తింపు లేకుండా ప్రపంచంలోకి రావడం అన్నది ఊహకు కూడా అందనంత కష్టం కదా అంటూ గోడ వైపు చూస్తూ తన భవిష్యత్తు కూడా ఇలా స్తబ్దంగా ఉందే అంటూ ఆలోచిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా తను పానీయం తీసుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది.
కొద్దిసేపటి తర్వాత అంబ మళ్ళీ వస్తుంది. మాత వస్తున్నారు నిన్ను చూడడానికి అని చెప్పి. తాను లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ కొంచెం గూడా కదల్లేకపోతుంది. తన స్థితి చూసి తనకే బాధ అనిపిస్తుంది. ఇంతలోకి మాత వచ్చి పరీక్షిస్తారు. కట్లన్నీ విప్పి ఆమెకి మందు రాసి చూసి వెళ్తారనమాట. కొద్ది రోజుల్లో నువ్వు నడవగలుగుతావు అని చెప్తారు. మాత వెళ్ళిన తర్వాత మాలిని అంటుంది, ఈ పరిస్థితిలో ఆమె నేను కలవకుండా ఉండవలసింది అంటుంది. అప్పుడు అంబ అంటుంది, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, అయినా నువ్వెప్పుడు చూడలేదా రుక్మిణీ మాతని అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మాలిని అంటుంది, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, చాలా దూరం నుంచి రుక్మిణీదేవిని అంటుంది. ఆమెని దేవిలా చూడకు, ఆమెని నీ కన్నతల్లిలా చూడు, తనతో నువ్వు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, నువ్వు అన్ని విషయాలు పంచుకోవచ్చు, ఆమెకి రాజకుటుంబ మర్యాదలు అవి అవసరం లేదు అని చెప్పి అంబ చెప్తుంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటుంది మాలిని. ఎలా రాజకుటుంబం నుంచి వచ్చిన ఆవిడికి మనం మర్యాద చేయకపోతే ఎలాగా అని చెప్పి తను అనుకుంటుందన్నమాట. కానీ ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె ఉనికి చాలా శాంతంగా అనిపిస్తుంది మాలినికి. అదే శాంతి స్వభావము, అదే ఉనికి తత్వము అంతా కూడా తను అంబ దగ్గర కూడా అలాగే అనుభూతి చెందుతుంది. అలా కొన్ని రోజులకి, ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మాత వస్తారనమాట. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం తను పూర్తి శాంతిని అనుభూతి చెందుతుంది. ఈసారి మాత వచ్చినప్పుడు మాత యొక్క ప్రెజెన్స్లో లోపల ఉన్నటువంటి దుఃఖం అంతా తన లోపల నుంచి పొంగి పొర్లుతుందనమాట. అంబ తనని ఓదారుస్తూ మాత పక్కనే కూర్చోబెడతారు. అప్పుడు మాత అడుగుతారు, నువ్వు దర్శిని కూతురివి కదా అని చెప్పి, జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను అంటూ మాట్లాడతారనమాట మాత. అప్పుడు తను పరీక్షగా మాతని చూస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది, తన పెద్దగా నిండుగా కరుణతో నిండిపోయినటువంటి ఆ కళ్ళని చూసి తను అసలు ఎంత దయార్ద్ర హృదయం తినది, ఎంత కారుణ్యం ఉన్న ఈ కళ్ళల్లో అని చెప్పి అనుకుంటూ ఆమెను చూస్తూ ఉంటుంది. అప్పుడు మాత మాలిని యొక్క ఆత్మ లోతుల్లోకి చూస్తూ మాట్లాడినట్టుగా మాలినికి తోస్తుంది. మాత చెప్తారు, మహేంద్రని మేము బందీ చేశాము, కానీ రుజువులు లేకపోవడం వల్ల అతన్ని విడుదల చేయవలసి వచ్చింది, మిగిలిన వాళ్ళు చనిపోయారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒక ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగి నీకు గనక న్యాయం జరగకపోతే విశ్వం మాత్రం చూస్తూ ఊరుకోదు. విశ్వం ఎప్పుడూ ధర్మాన్ వైపే ఉంటుంది. విశ్వం తప్పకుండా న్యాయం నీకు కలిగేలా చేస్తుంది అని చెప్పి చెప్తారు. చెప్తూ నువ్వు నీ లోపల మనోస్థైర్యాన్ని నింపుకో, నువ్వు ఒక కొత్త ప్రాణిని భూమి మీదకి తీసుకువస్తున్నావు, ఇది అంతం కాదు ఆరంభము అని చెప్తూ, నువ్వు ఇక నుంచి నీ శక్తిని కూడా తీసుకో. నీ కమ్యూనిటీలో నువ్వు చనిపోయావని అందరూ అనుకున్నారు కాబట్టి నువ్వు ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళవద్దు. బయటకి వెళ్తే వాళ్ళందరూ గుర్తిస్తారు, తను డాన్సర్ కదా, ఆల్రెడీ అందరికీ తెలుసు తను ఎంత ప్రముఖమైన డాన్సర్, కాబట్టి నువ్వు బయటకి మాత్రం వెళ్ళొద్దు, నీకు ఇక్కడే ఆశ్రయం ఇస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ ఉండడమే శ్రేయస్కరము అని చెప్పి, నీ గతం కూడా నువ్వెవరికి చెప్పొద్దు, నీ పేరు కూడా ఎవరికి చెప్పొద్దు, అంబ అంజలికి మాత్రమే నువ్వు చెప్పు, ఇంకెవరికి, వాళ్ళిద్దరికే తెలుసు కదా, నువ్వు ఇంకెవరితోనూ నువ్వు పంచుకోవద్దు అని చెప్పి మాత చెప్తారు. అప్పుడు అంబ అంటుంది, నేను నా చిన్నప్పుడు దురదృష్టవశాత్తు నా సోదరిని కోల్పోయాను, కాబట్టి మాలినికి నేను సుజాత అని నా సోదరి పేరు పెడతాను అని చెప్పి చెప్తుంది. ఇక్కడి నుంచి మన మాలిని సుజాతగా పేరు మార్చబడుతుందన్నమాట. ఇంకా మాత చెప్తారు, నీ భర్త పేరు ఉద్ధవ్ కదా అంటారు. అప్పుడు మాలినికి, అంటే ఇప్పుడు సుజాతకి తన లోపల ఒక చిన్న తప్పు చేశానేమో అన్న బాధ ఉంటుంది. ఏంటి అంటే, వైదిక సంప్రదాయం ప్రకారం మేము పెళ్లి చేసుకోలేదు, మాది రహస్య వివాహము అని చెప్పి చెప్తుంది. శ్రీకృష్ణుల వారు రుక్మిణీమాత సాక్షిగానే కదా మీరు పెళ్లి చేసుకున్నారు అంటూ మాత నవ్వుతారనమాట. ఆ తర్వాత తను, నీ భర్త పేరు ఉద్ధవే కదా అంటుంది. అవును అంటే, నీ బిడ్డ జననం వరకు నీ భర్త నీతోనే ఉంటాడు, తన ప్రయాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్తారు మాత. ఇంకా ఈ పాప ఈ మాలిని అడుగుతుందన్నమాట, అంటే సుజాత అడుగుతుంది ఏమనంటే, నా తండ్రి ఎలా ఉన్నాడు అని. ఎందుకంటే తన తండ్రి ఇచ్చిన మాటని తను దాటేసింది కదా, అంటే మహేంద్రతో పెళ్ళి వద్దనుకొని వచ్చేసింది కదా. మహేంద్ర ఏమైనా తన తండ్రిని ఇబ్బంది పెట్టాడేమో, ఏమైనా అంటున్నాడేమో, ఎలా ఉన్నాడో అన్న ఒక ఆసక్తితోటి అడిగిందనమాట, నా తండ్రి ఎలా ఉన్నాడు అని చెప్పి. అప్పుడు మాత అంటారు,
అంటారు. "నువ్వు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు తప్పేం చేయలేదు. తనదే తప్పు. నీ తండ్రిదే తప్పు. అలాంటి దుర్మార్గుడు, స్త్రీలోలుడు అయినటువంటి అతనితోటి నీ అంగీకారం లేకుండా ఎలా పెళ్లి నిశ్చయం చేస్తాడు? అది తనదే తప్పు కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. నువ్వు ముందు మనోస్థైర్యం నింపుకో. నీ బిడ్డ కోసం నువ్వు ఆలోచించు. ఆ గాయం తాలూకా ప్రభావం నీ బిడ్డ మీద ఉండకూడదు. ఆ విధంగా నిన్ను నువ్వు మలుచుకో. ఇక్కడ అందరి యొక్క ప్రేమ, ఈ దివ్య ప్రేమ, ఈ యొక్క పరిసరాలు ఇవన్నీ కూడా నీలో ఆ మనోస్థైర్యాన్ని నింపుతాయనుకుంటున్నాను" అని చెప్పి మాత అక్కడ నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత ఆ మనసు చాలా వరకు తనకి కుదుట పడుతుందనమాట. కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది, స్వాంతనగా అనిపిస్తుంది. కానీ తనలో సందేహాలు ముందు నుంచి ఎక్కువ కదా! అలాగే ఆలోచిస్తుంది. మా పెళ్లి విషయము ఉద్ధవు నేను కృష్ణుల వారు, తర్వాత రుక్మిణీ మాత సాక్షిగా చేసుకున్న విషయము మాతకి వరకు ఎలా వెళ్ళింది? మాతకి ఎలా తెలుసు? అన్నది తన మొదటి సందేహం. రెండోది, మరణించిన ఉద్ధవు ఎలా నాతో పాటు ఉంటాడు? అన్నది తన రెండవ సందేహం. ఇక మూడవ సందేహం ఏంటంటే, ఆ రోజు సీతమ్మ అవ్వతో చెప్పినటువంటి న్యాయానికి సంబంధించిన విషయం. అది మళ్ళీ రుక్మిణీమాత నోటి ద్వారా తాను విన్నది. అంటే రుక్మిణీమాతకి ఏమైనా అతీత శక్తులు ఉన్నాయా? అసలు ఎవరు ఈమె అన్నది తన ఆలోచనకి అందదనమాట. తను ఒకటే అనుకుంటుంది, ఎవరైనా కానీ తను చాలా సహృదయురాలు, ఎంతో కారుణ్యమూర్తి, ఎందరినో ఆదుకుంటోంది అని చెప్పి మనసులోనే నమస్కారం అంటే మనసులోనే అలా తను కృతజ్ఞత చెప్పుకుంటూ కొంత అర్థమయ్యి కొంత అర్థం కాకుండా అలా మగతగా నిద్రలోకి జారుకుంటుంది సుజాత. ఇది ఇది జరిగిన తర్వాత నెమ్మదిగా తను బయట ప్రపంచంతో అంటే బయట ప్రపంచంలోకొస్తుంది. అంబతోటి కాస్త కలిసి కూర్చొని మాట్లాడటం ఇలా అన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి అంబని చాలా రకాల డౌట్స్ తోటి ముంచెత్తుతుంది. అసలు ఈ భవంతి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తను చెప్తుంది అంబ, ఇది చాలా మంది నిరాదరణకు గురైన అభాగ్యులైనటువంటి విధవలైన ఆ స్త్రీల కోసం ఇది ఏర్పాటు చేశారు. మాత అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నారు అని చెప్పి చెప్తుంది. ఇలాంటిదే మళ్ళా పురుషులకు కూడా మాత ఏర్పాటు చేశారు అంటుంది. అప్పుడు సుజాత అడుగుతుంది, మరి నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు అని చెప్పి. అప్పుడు తను చెప్తుంది, నేను ఇక్కడ నాది ఒక కథ ఉందిలే. నేను ఒక సంపన్న కుటుంబానికి చెందిన దానిని. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ, ఒక పాప ఉన్నారు. నా భర్త మద్యపానానికి బానిసయ్యి నన్ను చాలా హింసిస్తున్నాడు. అందుకనే నేను ఇక్కడికి నన్ను అంజలి తీసుకువచ్చింది ఇక్కడికి అని చెప్పి చెప్తుంది. అప్పుడు తను అడుగుతుంది సుజాత, ఏంటి నీ భర్త నిన్ను కొడతాడు కూడానా అని చెప్పి. అవును, తను నన్ను హింసిస్తున్నాడు అలాగనే, కానీ ఈ విషయాలన్నీ బయటికి చెప్తే మళ్ళీ తన అసలే మర్యాద గల కుటుంబము, మర్యాద గల పదవిలో ఉన్నారు కాబట్టి తనకి తెలిస్తే నాకు ప్రమాదం అవుతుంది. వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా, చర్చకు వద్దులే అని చెప్పి తను కొంచెం తిరస్కరిస్తుంది అంబ చెప్పడానికి. ఆ తర్వాత సుజాతకి తన రూము చూపిస్తూ, నువ్వు ఇక్కడ వచ్చిన రోజు ఎక్కడా ఖాళీ లేదు, ఎక్కడా బెడ్ ఖాళీగా లేకపోతే అంజలి నిన్ను ఈ రూమ్లోకి తీసుకువచ్చింది. ఇది నువ్వు పడుకున్న బెడ్, నా పాప కాశినిది. ఆ పాప పేరు కాశిని అనమాట. మా అమ్మాయిది కాశినిది అని చెప్పి చెప్తూ, ఆ రోజు కూడా పాప ఇక్కడే ఉంది, కానీ నువ్వు స్పృహలో లేవు. నేను పాట పాడుతుంటే తను కూడా నేర్చుకొని నీ కోసం ఆ పాట పాడింది. నువ్వు గమనించే స్థితిలో లేవప్పుడు అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఆ పాప ఏది అంటే, ఆ పాప అంజలి దగ్గర ఉంటోంది, నేను అంజలి దగ్గరికి పంపించాను అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, లేదు ఇప్పుడు నాకు బానే ఉంది కదా, నువ్వు కాశినిని తీసుకురా, నేను తల్లిని బిడ్డని వేరు చేయదలుచుకోలేదు, తీసుకురా అంటుంది. ఆ తర్వాత కాశినిని ఇక్కడికి రూమ్కి తీసుకువస్తారనమాట. అప్పుడు కాశినికి సుజాతకి నెమ్మదిగా అనురాగం పెరుగుతుంది. కాశిని తన దగ్గరకు వచ్చి తన గర్భం మీద చెయ్యి వేయడము, ఆ గర్భంలోని బాబుతోటో పాపతోటో మాట్లాడడము అలా చేస్తూ ఉంటుంది. అప్పుడు పాప అడుగుతుంది, లోపల ఉన్నది బాబా పాప అని చెప్పి. బాబు అయితే ఏం పేరు పెడతారు, పాప అయితే ఏం పేరు పెడతారు అని అడుగుతుంది. అప్పుడు సుజాత చెప్తుంది, బాబు అయితే వాళ్ళ నాన్నగారు పేరు నిర్ణయించారు ఈశాన్ అని, పాప అయితే నన్నే నిర్ణయించమన్నారు అంటుంది.
ఉంటుంది. అప్పుడు తను కాశిని అంటుంది, బాబే పుడతాడు, ఈశానే పుడతాడు అంటూ నవ్వుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఆ పాప కాశిని మామూలు సాధారణమైనటువంటి బాలిక కాదు, తను ఒక ప్రత్యేకమైన బాలిక అంటుంది. అదేంటి అలా అంటున్నావు అంటూ తన వైపు చూస్తుంది. ఎలా తెలుసు ఆ పాప అలా ఎలా మాట్లాడుతుంది అంటే, చాలా విషయాలు తను భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు కూడా ముందుగానే చెప్తుంది అంటూ అంబ చెప్తుందనమాట. అలా తనకి 6 నెలలు వస్తాయన్నమాట. ఇంకా నెమ్మదిగా బయట ఉద్యానవనంలో నడవడానికి అట్లా నెమ్మదిగా తను వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటుంది. తన కాలు ఒకటి తనకి సహకరించదు. ఒక కాలు మాత్రం కొంచెం తను ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. నడక సాధారణంగా రాదు తనకి. అలాగే మెల్లగా నడుస్తూ వెళ్తుంది. వీళ్ళిద్దరూ లేనప్పుడు, కాశిని, అంబ లేనప్పుడు చాలా సార్లు తను మళ్ళీ కుంగుబాటుకి, ఆ యొక్క ఆలోచనలకి, ఆ యొక్క స్థిమితం లేని తన మైండ్ తోటి అవస్థ పడుతూ ఉంటుందన్నమాట. అలాగే తను నడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను బిడ్డకి ప్రాణం బయటకి అంటే జననం అయిన తర్వాత నా ప్రాణం తీసేసుకుంటాను. కానీ ఆ బిడ్డని ఎవరికి అప్పగించను? నా తండ్రికి అప్పగించనా అనుకుని నన్నే సరిగ్గా చూసుకోలేకపోయారు నా తండ్రి. అలాంటిది ఈ బిడ్డనెలా చూసుకుంటారు అనుకోని ఎవరికి అప్పగించాలి? అభిషేక్‌కి అంటే వాళ్ళ అన్నకి అప్పగించనా అనుకోని తనెక్కడున్నాడో తెలీదు. ఎలాగా నేను బతికున్నానని తనకు తెలుసో లేదో అసలు. ఎలా వచ్చి తీసుకెళ్తాడు అనుకోని మళ్ళీ ఉద్ధవ్ తల్లిదండ్రులకి ఇవ్వనా? లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకోని ఇలా రకరకాలుగా తను ఆలోచిస్తూ, లేదు నాకు మరణమే శరణ్యం. నేను బిడ్డకి జన్మను ఇవ్వలేను అనుకోని ఇంకా నెమ్మదిగా నడుస్తూ ఆ పక్కనే ఉన్న నదిలోకి నడుచుకుంటూ వెళ్తుంది. తన ప్రాణం తీసేసుకోవాలని చెప్పి. అలా ఉన్నప్పుడు ఎనక నుంచి తన భుజం మీద ఒక చెయ్యి పడుతుందనమాట. నిన్ను ఇందుకేనా మాత ప్రాణము రక్షించింది? నీ ప్రాణాన్ని రక్షించింది ఇందుకేనా? అని చెప్పి తనకి మాటలు వినిపిస్తాయి. ఎవరబ్బా అని చెప్పి వెనక్కి చూస్తుంది. తను అంజలి. తనని ఇంతకు ముందు చూసింది గానీ అంత దగ్గర నుంచి తను చూడలేదనమాట. మాత దగ్గరున్నటువంటి ప్రశాంతత తన కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. తను మాత కన్నా కొంచెం ఆజానుబాహురాలనమాట. ఇప్పుడే తనని దగ్గర నుంచి చూస్తోంది. వెంటనే అంజలి తనని తీసుకొని బయటకి తీసుకొస్తుంది. అంజలి దగ్గర తప్పు చేసినట్టుగా దోషిగా నిలబడి తల కిందకి వాల్చి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు తనే చెప్తుందనమాట. మాత అంజలితోటి తను అంటుంది, నాకే ఒక భవిష్యత్తు లేదు. అలాంటిది నేను ఒక ప్రాణిని మళ్ళీ భూమి మీదకి ఎలా తీసుకురావాలి? ఏ ఆశను చూపించాలి వాళ్ళకి? నాకే భవిష్యత్తు లేదు. నాకే ఏమీ అర్థం అవ్వట్లేదు అని చెప్పి అంజలితోటి అంటుంది. అప్పుడు అంజలి అంటుంది, నీకు భవిష్యత్తు లేదు లేకపోతే మాత ఎందుకు నిన్ను కాపాడతారు? నువ్వనుకుంటున్నావు నీకు భవిష్యత్తే లేదని చెప్పి. అలా అయితే మాత కాపాడి ఉండరు కదా అని చెప్పి తను అంటుంది. మాత కాపాడడం ఏంటి? మీరు కదా నన్ను తీసుకొచ్చారు అంటుంది అంజలితోటి. నేను కాదు, మాత ఆజ్ఞతోటే నేను నిన్ను తీసుకువచ్చాను. ఒకరోజు రాత్రి మేమిద్దరము గాఢ ధ్యాన స్థితిలో ఉండగా మాత అకస్మాత్తుగా లేచి, దర్శిని కూతురు చాలా ప్రమాదంలో ఉంది. నువ్వు వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు అని చెప్పి నన్ను తొందర పెట్టారు. నేను నీ దగ్గరకొచ్చేటప్పటికే నువ్వు ఇలా స్పృహ లేని స్థితిలో ఉన్నావు. ఆ విధంగా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. మాత ఆజ్ఞ ప్రకారం ఇది జరిగింది అని చెప్పి తను చెప్తుంది. ఇంకా తనను ఓదారుస్తూ ఇలా ఇలా పక్కన కూర్చుందాం రా అని చెప్పి తనని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి, నీకు తెలుసా మీ కుటుంబాలన్నీ ఎంతో ప్రేమతోటి రుక్మిణీ మాత కోసం విదర్భ నుంచి ఇక్కడికొచ్చారు, ద్వారకకొచ్చారు. ఆమెకు కూడా మీ పట్ల చాలా సహృదయత ఉంది. అది ఇప్పటిది కాదు, సీతమ్మ ఉన్నప్పుడు నుంచి మీ కుటుంబాలు అంటే ఆ సోల్స్ అన్నీ కూడా ఆ ఆత్మలు ఆమెకి దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. అదే విధంగా అవే ఆత్మలు మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకున్నాయి రుక్మిణి మాత దగ్గరగా. అందుకనే మాతకు అంత అనురాగము అని చెప్పి, మీ అమ్మ ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా మాతకి ఆ విషయం తెలుసు. అప్పుడు కూడా నన్ను పంపించారు మీ అమ్మ దగ్గరికి అని చెప్తూ, మీ అమ్మ చాలా సంఘర్షణకి లోనైన పరిస్థితుల్లో ఉంది. అప్పుడు మాత ఒక మాట చెప్తూ నన్ను పంపించారు. అంజలి, నువ్వు వెళ్ళి దర్శినికి ఈ మాట చెప్పు. తను ఏ నిర్ణయం తీసుకున్నా తన కుటుంబాన్ని, పిల్లల్ని నేను కాపాడుతానని చెప్పు. నేను రక్షణగా ఉంటానని చెప్పు. ఈ మాట చెప్పు అని నన్ను పంపించారు. నేను వెళ్ళే సమయానికి మీ అమ్మ చాలా ఘర్షణగా, చాలా ఆందోళనతోటి కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను ఈ మాట చెప్పగానే
అనగానే తను చాలాసేపు ఆలోచించారు. నిర్ణయాన్ని నేను తనకే వదిలేశాను. నేను ఏమీ చెప్పలేదనమాట. అంటే వెళ్ళమని, ఉండమని తనేం చెప్పలేదు. అంజలి ఏం చెప్పలేదు. రుక్మిణీ మాత కూడా ఏం చెప్పలేదు. ఒక్క భరోసా ఇచ్చారంతే. ఇంకా ఆ భరోసాతోటి తను ఆ యొక్క విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని తను ఆ నిర్ణయం తీసుకుంది. తన పిల్లలకి రక్షణ మాత అని చెప్పి తను గాఢంగా నమ్మి వెళ్ళిపోయింది అని చెప్పి తను చెప్తుంది. అంజలి చెప్తుంది. మీ అమ్మకిచ్చినటువంటి మాటతోటి ఆమెని రక్షించారు. అంటే 2 సార్లు వాళ్ళమ్మ రాజభటుల నుంచి రక్షించింది గదా! కాబట్టి తను బయటపడే మార్గం అప్పుడు కూడా తన కుటుంబాన్ని రక్షిస్తానని మాత బ ప్రమాణం చేశారనమాట. అంటే మాట ఇచ్చారనమాట. కాబట్టి నువ్వు సుజాత, నువ్వు మాతని విశ్వసించు, మాత మీద నమ్మకం ఉంచు, నిన్ను నువ్వు ధైర్యం తెచ్చుకో లోపల నుంచి అని చెప్పి అంజలి చాలా ఓదార్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సుజాత మళ్ళీ అడుగుతుంది. "మరి ఉద్ధవ్‌ని ఎందుకు కాపాడలేదు?" అని చెప్పి సుజాత అడుగుతుంది చాలా బాధగా ఏడుస్తూ. అప్పుడు అంజలి అంటుంది, "అది అతను తీసుకున్న నిర్ణయము. ప్రేమ కోసం త్యాగం చేయాలి అనే అతను ఆ జీవితాన్ని తీసుకున్నాడు. ఇదంతా తన కర్మ ప్రకారం నిర్ణయించబడింది. ఇందులో మన జోక్యం ఏమీ ఉండదు. ఇక్కడ జరిగే ప్రతి పరిస్థితి గాని, సంఘటన గాని ఆ ఆత్మ ముందుగానే నిర్ణయించుకొని ఇక్కడికొస్తుంది. ఆ ఎరుక ఇక్కడికొచ్చిన తర్వాత మీరు కోల్పోతారు" అని చెప్పి అంజలి చెప్తుంది. నేను మళ్ళీ ఉద్ధవ్‌ని చూడగలనా అని అడుగుతుంది తను. సుజాత. అడిగినప్పుడు నువ్వు భౌతికపరమైనటువంటి కళ్ళతో అయితే చూడలేవు కానీ, నీ హృదయంతో నువ్వు అనుభూతి చెందగలుగుతావు. అతను ఇంకా ఎంతో దూరం వెళ్ళలేదు. తను ఇక్కడే ఉన్నాడు. తన ప్రయాణం ఇంకా మొదలవ్వలేదు అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు తను ప్రణామం చేస్తూ సుజాత అంజలి వైపు చాలా ఏమంటారు, చాలా సహృదయంగా ఇంత బాగా చూస్తున్నారు నన్ను. నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నట్టుగా తన వైపు చూస్తుంది. అప్పుడు అంజలి చెప్తుంది, "ఇంకా ఎందుకు అట్లా బాధపడుతున్నావు? అలా బాధపడకు. విశ్వసించి చూడు" అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, "అంజలి, నా హృదయము ఒక 1000 వక్కలైపోయింది. నేను ఎలా మళ్ళీ మామూలుగా ఉండగలుగుతాను? వాటన్నిటిని నేనెలా దగ్గరికి తీసుకురాగలను?" అని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, "గాయపడిన హృదయమే కదా! ఇంకొక గాయపడిన హృదయాన్ని అర్థం చేసుకోగలదు. నువ్వు ధైర్యం తెచ్చుకో. మనోధైర్యాన్ని నువ్వు కూడగట్టుకో. అప్పుడు నువ్వు 10 మందికి సేవ చేయగలిగిన స్థితిని నువ్వు పొందుతావు. ఇదే కదా మన మాత మనకి చెప్పేది" అని చెప్తూ అంజలి సెలవు తీసుకొని వెళ్ళిపోతుంది. అంజలి మాటలు, తర్వాత ఆ ఔదార్యము, మాత చూపించే సహాయము, తన గాయపడిన హృదయాన్ని మెల్లగా దగ్గరకు తీసుకురావడానికి మాత చాలా కృషి చేస్తున్నారు అని తనకు తెలిసి, మెల్లగా తను కూడా ఆ ప్రయత్నం మొదలుపెడుతుంది మన సుజాత. ఈ విధంగా ఈ అధ్యాయం ముగిసింది. జై శ్రీకృష్ణ.